తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. దేశవ్యాప్తంగా ఎలా ఉండే అవకాశం ఉంది? ఎన్నికలు ఎలా జరిగే అవకాశం ఉంది? ముందు దేశవ్యాప్తంగా చెప్దామండి. ఇప్పుడున్న ప్రభుత్వమే కొనసాగుతుంది. అంటే బీజేపీనే కొనసాగుతుంది. అయితే ఒపోజిషన్ మరి ఇంతకుముందు అంత వీక్గా ఉండదండి. ఒపోజిషన్ కూడా బాగానే ఇంప్రూవ్ అవుతుంది. డ్రాస్టిక్గా అని చెప్పాను, కంపల్సరీ ఒక మేరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అయితే మన తరచు ఈ మధ్య పేపర్లో చూస్తున్నాం 400 అబోవ్ 400 సీట్లు అని చూస్తున్నాం. అంత రాకపోవచ్చు అండి. 280 290 నుంచి 330 ఆ రేంజ్లో ఉంటుంది. కాస్త కూస్తో వీళ్ళ మొత్తం 540 క్యాండిడేట్స్ జాతక ప్రకారం ఉంటాయి కదా, అందరినీ క్యాల్కులేట్ చేయలేం. సో దీని ఒక అందాజా బేర చేసుకుంటే వరస్ట్ కేస్ 290, మ్యాక్సిమం 330 340, ఇవి 350 కూడా వేసుకోవచ్చు. ఓకే, 400 టచ్ మరి ఇంత బ్రూట్ మెజారిటీ వచ్చే ఛాన్స్ అయితే కనపడలేదు. 280 నుంచి 350 వరకు వచ్చే అవకాశాలు అయితే ఇంకా లోపే ఇన్ బిట్వీన్ దిస్ నంబర్స్ని వేసుకోవచ్చు. ఓకే, బట్ మోదీ ప్రభుత్వమే కంటిన్యూ అవుతుంది. ఆ పేరు కీర్తి ఎలా ఉందో అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా దేశం వెరీ హ్యాపీగా ఉంటుంది. ఈ వచ్చే సంవత్సరం క్రోధినామ సంవత్సరానికి చాలా ఫ్యూచర్ అంటే మంచి రోజులు అని చెప్పచ్చు. అలానే ప్రతిపక్షాలు కూడా పుంజుకునే అవకాశం పుంజుకుంటుందండి. ఏపీలో ఎలా ఉండబోతుంది అంటారు? ఈ ఏపీ రాజకీయాలు చూస్తేనే ఒక పిక్యులర్ సిచ్యువేషన్ ఉందండి. ఇప్పుడున్న పార్టీకి మరీ తక్కువేం లేదు, ఇప్పుడు పవర్లో లేని పార్టీకి మరీ దిగేది. కాకపోతే ఇప్పుడు ఉన్న ఒపోజిషన్లో పార్టీకి కొంచెం ఒక మంచి స్టేజ్ అని చెప్పచ్చు, ఒక ఎడ్జ్ అని చెప్పచ్చు. సో రెండు బలంగా ఉన్న వ్యక్తులే ఒక రేస్లో ఉన్నారనుకోండి. సో ఎవరు ఎక్కువ కొంచెం స్ట్రెంగ్త్ ఆ టైం వరకు చూస్తారో ఉంటుంది కదా. సో మిగతా అడ్వాంటేజ్ చూసుకుంటే వాళ్ళు ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, మిత్రం ఎవరితో పెట్టుకుంటున్నారో దాన్ని కూడా ఒక ప్లస్ పాయింట్గా తీసుకోవచ్చు. సపోజ్ ఒక వ్యక్తికి కొంచెం చాలా బాగుంది, ఇంకో వ్యక్తి బాగున్న వ్యక్తి కలిశాడు అంటే ఒక స్టెప్ ముందు వేయడానికి వీలుంటుంది. సో అలయన్స్ చేసినందుకు కాను ఇప్పుడున్న ఏదైతే ఒపోజిషన్ పార్టీకి ఉందో కొంచెం బలం పెరిగి ఎడ్జ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే పొత్తు పనిచేస్తుందంటారా? పొత్తు పనిచేస్తుందండి, కొంచెం బాగానే పనిచేస్తుంది. పొత్తు బాగానే పనిచేస్తుంది. ఓకే, అయితే ఇందులో కూడా కొంచెం మాట్లాడాలి అంటే ప్రతి ఒక్కరికి చెప్తామనుకోండి. సో కొంచెం వరకు ఎవరైనా సరే ఇప్పుడు ఎడ్జ్ ఉంది, నువ్వు నేనా పోటీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా సరిగ్గా తెలుసుకొని కొంచెం పరిహారాలు చేపిస్తారు. ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి చేసుకుంటే ఒక అడుగు ముందుకేసే ఛాన్స్ ఉంది. అంటే గెలుపుని కన్ఫర్మ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు మరి ఏపీలో ఉన్న ప్రభుత్వమే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, దిగిపోయే అవకాశం ఉందా? లేదండి, అంటే ఈక్వల్ స్ట్రాంగ్ ఉంది. ఉన్న దాంట్లో ఇప్పుడు ఇద్దరు ఎవరికంటే బాబు గారికి కాస్త ఎడ్జ్ అన్నట్టు చెప్పొచ్చు. అంటే జగన్మోహన్ గారిని ఇక్కడ తెలంగాణలో జరిగినట్టు మాత్రం పక్కకు చేయడానికి లేదు. ఆయన పేరు కీర్తి చారిస్మా అలాగే ఉంటుంది అని చెప్తున్నా కదా. ఇద్దరు బలమైన వ్యక్తులు ఒక చోట నిల్చున్నారు. సో ఏం జరగబోతుంది అనేది కొంచెం తెలియాలి. ఇది ఒక నిజంగా ఒక క్లిష్ట పరిస్థితి చెప్పడానికి. ఓకే, పైగా మనకు వాళ్ళ ఒరిజినల్ డీటెయిల్స్ మన దగ్గర లేవు, అయినప్పటికీ లేవు. బట్ ఉన్న దాంట్లో కనుక చూస్తే చంద్రబాబు గారికి కాస్త ఎడ్జ్ ఎక్కువ ఉన్నట్టు ఒక ఇదిగా ఉంది. ఎడ్జ్ ఎక్కువ ఉంది పొత్తుకే. ఓకే, పొత్తుకే రూలింగ్కి రావడానికి ఎడ్జ్ ఎక్కువ ఉంది చెప్పడానికి. పైగా ఆయనకు కూడా పేరు కీర్తి ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఇలా మోడీ గారికి చెప్పానో అవన్నీ చంద్రబాబులో కూడా ఉన్నాయండి, చంద్రబాబు గారిలో కూడా ఉన్నాయి. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే డి అంటే డి ఉంటుంది. సో తెలియాలంటే కొంచెం వెయిట్ చేయాల్సిందే. సో అది చేయాల్సిందే. అదేవిధంగా పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ గారు, అంటే వీరు ప్రామినెంట్ పర్సన్స్గా చెప్తున్నాను. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు యాక్చువల్లీ వారు సీఎం పోస్ట్లో లేకపోయినప్పటికీ పొలిటికల్గా గెయిన్ అయ్యే యోగం ఉంది. అదేవిధంగా కొంచెం పేరు కీర్తి ఒక పొజిషన్, ఒక కీ పర్సన్, ఒక ఇంపార్టెంట్ పర్సన్గా ఆయన చాలా పేరు సంపాదిస్తారు. అండ్ నెక్స్ట్ లోకేష్ గారికి, బట్ ఆయన కూడా సీఎం రేస్లో లేరు, కానీ ఐ విల్ బి స్కోరింగ్ బెటర్ దెన్ ద పాస్ట్ ఎలక్షన్స్. ఓకే, అండ్ మరి తెలంగాణలో పరిస్థితి ఏంటండి? లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీకి ఎంతవరకు సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? ఇక్కడ కూడా చూస్తే రేవంత్ రెడ్డి గారికి ఏదైతే అసెంబ్లీ టైంలో ఉన్న ఎడ్జ్ చెప్పాను, అప్పుడు కూడా చాలామంది అడిగితే నేను బ్రూట్గా అని చెప్పలేదు, బస్ ఎడ్జ్ ఎక్కువ ఉంది. అంటే ఈక్వల్గా స్ట్రాంగ్ కేసీఆర్ గారికి కానివ్వండి, అదే ఆ టైంలో ఎలక్షన్ టైం సంగతి చెప్తాను, ఈరోజు సంగతి కాదు. అందరికీ బాగుందండి. ఇక్కడ కూడా ఈక్వల్ స్ట్రాటజీ అందరి స్ట్రెంగ్త్ చాలా బాగుంది. కానీ ఇందాక చెప్పాను కదా, ఎవరు దాన్ని ఇంటెన్సిఫై
చేస్తారు అని చెప్పి, ఎవరు దాన్ని ఇంటెన్సిఫై చేస్తారు అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని వర్కౌట్ చేస్తే డెఫినెట్గా అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొందరికి కొన్ని చెప్తామండి, కానీ వాళ్ళు ప్రాక్టికల్గా దాన్ని నమ్మే పరిస్థితిలో ఉండరు. ఎస్. సో అది ఎలా జ్యోతిషంలో వితౌట్ ఎనీ ఒక దానికి రెలవెంట్ లాజిక్ కానీ ఏమి ఉండదు. నేను చెప్పేటప్పుడు నేను మీకు రాజయోగం అని చెప్తాను, మీరు ఎలా తీసుకుంటారని తెలియదు. అదేవిధంగా నేను ఎంతోమందికి అంటే ఈరోజు చెప్పలేదు, ఎప్పుడు 1 year క్రితమే చెప్పాను, ఒక పాపులర్ పర్సన్కి చెప్పాను, మీకు లైఫ్లో రాజయోగం ఇప్పుడు ఉంది అని చెప్పేసి. వాళ్ళు దాన్ని అంటే వాళ్ళ అనాలిసిస్ ప్రకారంగా నేను చెప్పింది కరెక్ట్ కాదు. రాజయోగం ఎప్పుడు ఉందని మీరు కొంచెం ఇంటెన్సిఫై చేసి మీరు మంచి పొజిషన్కి వస్తారని ఒకరికి చెప్పాను నేను. సో వాళ్ళు అనలైజ్ చేసుకున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇన్సిడెంటల్గా సిచ్యువేషన్ ఒకవేళ కనుక దాన్ని చేసి ఉంటే కనుక ఈరోజు వారు కూడా పొజిషన్లో ఉండేవారు. కొన్ని రీజన్స్ వల్ల పేర్లు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. సో మీరు గవ్వలు వేసి చెప్తారా? అవునండి. ఈ ఏదైతే వ్యక్తికి నేను చెప్పానో, సార్ మీకు ఇప్పుడు రాజయోగం వచ్చింది, వాళ్ళు గవ్వలు వేసి చెప్పాను. వారు బర్త్డే నాడు నన్ను వాళ్ళని పరిచయం చేశారు. సార్ నా బర్త్డే, నా ఫ్యూచర్ చెప్పండి అని వాళ్ళు అడిగారు. వాళ్ళు క్యాషువల్గా అడిగారు, సీరియస్గా అడిగారు తెలియదు. అయితే నేను ఆయనకు రాజయోగం హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఇట్స్ నాట్ ఆల్ పాసిబుల్, నేను ఏదైతే పార్టీలో ఉన్నా దట్ వెంటిలేటర్లో ఉంది కదా. సార్ నాకు పార్టీలతో సంబంధం లేదండి, నాకు మీకు రాజయోగం ఉందన్న మాటనే చెప్తున్నాను అని చెప్పేసి ఫర్దర్గా చిన్నగా చెప్పాను. రాజయోగం అంటే నోరునే సీఎం పోస్ట్నే తీసుకోకండి సార్, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, గవర్నరు, సీఎం ఏదో తీసుకోండి, లేదా ఫైనాన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ తీసుకోండి, లేదా డిప్యూటీ సీఎం అని తీసుకోండి. వెరసి చెప్పిన దాంట్లోనే వారికి ఒకటి తగిలింది అన్ఎక్స్పెక్టెడ్గా. కానీ వాళ్ళు ఆ టైంలో కూడా దాన్ని సీరియస్గా తీసుకోలేదు, జరగదేమో అనుకున్నారు దాన్ని. సచ్ థింగ్, బట్ టోటలీ తెలంగాణ హ్యాస్ సీన్ ఎ న్యూ వర్జన్. కొత్త ఒక ఇది చూసింది, ఒక కొత్త గవర్నమెంట్ చూసింది. అదేవిధంగా ఈ గవర్నమెంట్ చాలా స్ట్రెంగ్త్గానే ఉంటుంది. స్ట్రెంగ్త్గానే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. ఇంతవరకు చెప్పొచ్చు తెలంగాణ గురించి. రైట్, సరిపోతే నీకేమన్నా అడగమంటారు? కవిత అరెస్ట్ గురించి అడుగుతారా? అడుగుతాను. ఓకే, రెడీ. సో ప్రస్తుతం కవిత గారు తిహార్ జైల్లో ఉన్నారు. బెయిల్ వస్తుందని కొంతమంది, రాదని కొంతమంది, బయటకు వస్తారని కొంతమంది, ఇలా రకరకాల ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి. జాతకం ప్రకారం ఎలా ఉందంటారు? ఇప్పుడు కాకుండా అరౌండ్ 6 months 1 year కూడా అయ్యి ఉండొచ్చు. రోజు ప్రతి ఇంటర్వ్యూలో ఇదే అడుగుతున్నారు అనమాట, అవుతుందా, కరెక్ట్ వస్తుందా అని చెప్పి. ఆ టైంలో మా శాస్త్రం ప్రకారంగా జరగదు అని చెప్పాను. ఇప్పుడు అరెస్ట్ అయ్యింది. సో మన దగ్గర వాళ్ళ డీటెయిల్స్ ఏం యాక్యురేట్గా లేదనుకోండి, బట్ స్టిల్ మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఒక విషయం చెప్తాను అంతే. అలా గోత్రం మనకు తెలియదు కాబట్టి మనం అంటే యాక్యురసీని మీరు ఇదిగా చేసుకోండి. కొంచెం టైం బాగానే పడుతుందమ్మా ఈ అరెస్ట్ నుంచి బయటికి రావడానికి. ఓకే, బాగా అంటే కొన్ని మంత్స్ అనుకోండి. ఓకే, సంవత్సరం లోపేనా? సంవత్సరం పట్టకపోవచ్చు. ఓకే, బట్ కొంచెం ఆ టైం అన్నది మే 10th 15th వరకు అయితే అనుకోండి. కొంచెం అటుక కొంచెం ఇటుక, అంటే కొంచెం టైం తీసుకునేలాగే. కానీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి, బల ప్రయత్నమే చేయాలి. అది రాజకీయంగా చేస్తారా, ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేస్తారా, ఎన్నో రకాలు ఉంటాయి, వాళ్ళు అడ్వకేట్ చేస్తారా కాబట్టి మే 1st week of May ఆ వరకు చేసుకోవచ్చు. కొంచెం ఇటు కొంచెం అటు. ఓకే, అందుకు కూడా వాళ్ళు మినిమైజ్ చేసుకోవడానికి ఏమైనా చేసుకుంటే చేసుకోవచ్చు. ఏది పరిహారాలు ఏమైనా చేసుకుంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి కుమారస్వామి గారు. సార్ రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అనేది చాలా వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ. రోజు అందరికీ బాగుంటుందండి, మీకు కూడా బాగుంటుంది, నాకు బాగుంటుంది, అందరికీ బాగుండాలని కోరుకుందాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.